క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. తల్లిదండ్రులు బి అలర్ట్. ఈ వేసవి ఎండల నుంచే కాదు, గంజాయి బ్యాచ్ నుంచి కూడా మీ పిల్లలను కాపాడుకోండి. ఇప్పటికే గంజాయి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ తో స్కూల్ పిల్లలను టార్గెట్ చేసిన మత్తు ముఠాలు ఇప్పుడు సరికొత్త రూపంలో ముందుకొచ్చాయి. గంజాయి కుల్ఫీలు, బర్ఫీలతో అటు పెద్దలతో పాటు ఇటు పిల్లలను కూడా ఆకర్షించే పనిలో పడ్డాయి. గంజాయి కనిపిస్తే బెండు తీస్తున్నారు పోలీసులు. ఇటీవల టీవీ9 వరుస కథనాలతో స్పీడ్ పెంచిన హైదరాబాద్ పోలీసులు నగరంలోని ధూల్పేటతో పాటు ఇతర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలపై మరింత నిఘా పెట్టారు. దీంతో గంజాయి విక్రయాలకు కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. మత్తుబాబులకు నిష అందించేందుకు కొత్త మార్గం ఎంచుకుంది గంజాయి బ్యాచ్. ఎవ్వరికీ అనుమానం రాకుండా కుల్ఫీలు, స్వీట్ బాల్స్ లో గంజాయి కలిపి విక్రయాలు చేపట్టింది. దీంతో పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ పోలీసులు ధూల్పేటలో దాడులు చేశారు. గంజాయి కుల్ఫీలు, బాల్స్ విక్రయిస్తోన్న సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ధూల్పేట ప్రాంతంలో ఐస్ క్రీములు విక్రయించే సత్యనారాయణ సింగ్ గంజాయి దందాకు తెరతీశాడు. అయితే డైరెక్ట్గా అమ్మితే పోలీసులకు డౌట్ వస్తుంది అన్న అనుమానంతో కుల్ఫీల ముసుగులో గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు. కుల్ఫీ ఐస్ క్రీంలో గంజాయి బాల్స్ ను, బర్ఫీ చాక్లెట్లకు సిల్వర్ కోటింగ్ కు బదులు గంజాయి కోటింగ్ వేసి టార్గెట్ మత్తుబాబులకు అందించాడు. అయితే గంజాయి దందాపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ పోలీసులు సత్యనారాయణ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 100 కుల్ఫీ ఐస్ క్రీంలు, 90 బర్ఫీ స్వీట్స్ స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేటలో దాదాపుగా 90-95% అమ్మకాలు బంద్ అయిన నేపథ్యంలో ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో, ఫెస్టివల్ సందర్భాల్లో అధికారుల నిఘా తక్కువ ఉంటుంది, మేము అవైలబుల్ ఉండము, ఈరోజు అంత పట్టించుకోము అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం చేసే దుస్సాహసం చేసినట్టు కనిపిస్తుంది. అతను కుల్ఫీలో కలిపిన ఒక వ్యక్తి ఒక 100 కంటైనర్స్, 100 చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్, ఒక్కొక్కటి 220 గ్రాముల బరువు ఉన్నవి, ఒక 100 తోటి ఒక అతను సత్యనారాయణ సింగ్ అనే అతను మచిలీపురంలో దొరికాడు. డ్రై గాంజాను ఉడకబెట్టగా వచ్చిన మిశ్రమంతో ఈ కుల్ఫీలు, బర్ఫీలను తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. గంజాయి కలిపిన కుల్ఫీని 150 రూపాయలకు, బర్ఫీ బాల్ను 200 రూపాయలకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో డెన్పై దాడి చేసిన పోలీసులు సరుకుతో పాటు నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. గంజాయి చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ తో ఇప్పటికే స్కూలు, కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేశాయి మత్తు బ్యాచ్లు. ఇప్పుడు తాజాగా కుల్ఫీ ఐస్ క్రీంలు, బర్ఫీ స్వీట్స్ తయారీ చూస్తుంటే కొత్త రూపంలో వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. ఈ మత్తు పడగ మీ పిల్లలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అందుకే ఈ వేసవిలో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో ఓ కన్నేసి ఉంచండి. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.